అందరికి ఇవాళ సండే డిసెంబర్ 21. మేము పొద్దున్నే లేచాం ఫ్రెండ్స్. నేను అన్నయ్య నాన్న ముగ్గురు ఆడుకుంటున్నాం అని చెప్పేసి అమ్మ ఒకసారి వచ్చి మమ్మల్ని వీడియో అని ఫొటోస్ తీసుకుంది ఫ్రెండ్స్. ఇవాళ పోలియో చుక్కలు వేయించాలంట ఫ్రెండ్స్ నాకు. అందుకని అమ్మ ఫాస్ట్గా పనులు అయితే చేసేసుకుంటుంది. టిఫిన్ వచ్చేసి అమ్మ ఇవాళ ఉగ్గాన్ని ప్రిపేర్ చేసింది ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుందని అందరూ కుమ్మేశారు ఫ్రెండ్స్. తిన్న తర్వాత అమ్మ వచ్చేసి ఇంకా ఫాస్ట్గా పనులన్నీ చేసేసుకొని రెడీ అయిపోయాం ఫ్రెండ్స్. నేను మా అమ్మ ఇవాళ ట్విన్నింగ్ డ్రెస్ వేసుకున్నాం ఫ్రెండ్స్. అమ్మ నేను ట్విన్నింగ్ డ్రెస్, అన్నయ్యను నాన్న ట్విన్నింగ్ డ్రెస్ వేసుకున్నారు. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. నాన్న అయితే స్నానానికి వెళ్ళారు ఫ్రెండ్స్. ఈలోపు అమ్మ నేను అన్నయ్య ముగ్గురు బాగా ఫోజులు ఇచ్చుకుంటా వీడియోలు ఫోటోలు అయితే దిగుతున్నాం ఫ్రెండ్స్. మా అన్నయ్య అయితే నాకు తెగ ముద్దులు పెట్టేస్తున్నారు ఫ్రెండ్స్. నాకు అమ్మకు మీ ఇద్దరు అయితే బాగా వేసుకున్నారు ట్విన్నింగ్. నాకు అంత మ్యాచ్ అవ్వలేదని చెప్పేసి చూస్తా ఉన్నాడు, వీడియోస్లోకి వస్తా ఉన్నాడు. ఊరికి అమ్మ మీదకి వస్తున్నాడు ఫ్రెండ్స్. అమ్మని నా దగ్గర ఉండనివ్వడం లేదు, మీరైనా చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా అమ్మ అయితే ఇద్దరు ట్విన్నింగ్ డ్రెస్సులు వేసుకున్నాం అని చెప్పేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంది ఫ్రెండ్స్. నన్ను చూడండి ఫ్రెండ్స్ ఎంత క్యూట్గా ఉన్నాను. నా క్యూట్నెస్ చూసి మా అమ్మ అయితే తెగ మురిసిపోతుంది ఫ్రెండ్స్. మా హనీ, మా బంగారు కొండే, మా చిన్ని కొండే అనుకుంటూ. ఈలోపు మా ఇద్దరం వీడియోస్ తీసుకుంటున్నామని అన్నయ్య కూడా వచ్చి మధ్యలో దూరిపోయాడు ఫ్రెండ్స్. మీరిద్దరే తీసుకుంటారా, నన్ను తీసుకోరా వీడియోస్లోకి అని చెప్పేసి. ఇప్పుడైతే మా అన్నయ్య ఒక వాయిస్ ఓవర్ ఇస్తాడు, మీరు కూడా వినండి ఫ్రెండ్స్. గెట్ రెడీ ఫర్ ద వాయిస్ ఆఫ్ మై అన్నయ్య. హలో అందరికి, ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నాము చెప్పండి. పోలియో చుక్కలకి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి ఈకి పోలియో చుక్కలు తీయాలంట. మేమైతే బండి మీద స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. చూడండి మేమందరం ఇవాళ రెడ్ కలర్ వేసుకోవాలనుకున్నాం ఫ్రెండ్స్. అమ్మకి నాకు మ్యాచ్ అయింది, నాన్నకి అన్నయ్యకి మ్యాచ్ అయింది ఫ్రెండ్స్. బండి మీద అయితే అమ్మ ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసింది ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. బయట ఎండ అయితే ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. అందుకని మా అమ్మ కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని నన్ను అయితే ఫుల్గా కవర్ చేసేసింది ఫ్రెండ్స్. అది కూడా వైట్ కలర్ది. వైట్ కలర్ ఎందుకంటే ఎండ అయితే ఎక్కువగా మన మీద పడదంట ఫ్రెండ్స్. అందుకని పెద్ద వైట్ క్లాత్ అయితే తీసుకొని నన్ను ఫుల్గా కవర్ చేసేసింది ఫ్రెండ్స్. కాసేపు చూద్దాం అనుకునేలోపు మళ్ళీ వెంటనే కవర్ చేసేసింది ఫ్రెండ్స్. ఇంకా మేమైతే సచివాలయం దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. అక్కడ చాలా మంది పిల్లలు అయితే ఏడుస్తున్నారు. నాకు కూడా భయం వేసింది ఫ్రెండ్స్. అమ్మ ఏం చేస్తారు, ఇంజక్షన్ చేస్తారా ఏంటా అని. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే 2-3 డ్రాప్స్ నోట్లో వేశారు అంతే ఫ్రెండ్స్. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. ఇంకా పోలియో చుక్కలు అయిపోగానే ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంట్లో ఇవాళ అమ్మ చిక్కుడుకాయ ఫ్రై అన్నం అయితే చేసింది ఫ్రెండ్స్. ఇవాళ అయితే చికెన్ తీసుకురాలేదు ఫ్రెండ్స్. పనులు ఎక్కువ అయ్యేసరికి అమ్మ చికెన్ ఇంకా